Hey
యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషముల నుండి ఆయన వారిని విమోచించును. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా.
కానీ యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. తర్వాత నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నాను. ఇది సూత్రం. భక్తుడు చెప్తాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఎలా అట? 6వ వచనంలో చూడండి, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుకొనిచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుకొనిచున్నది అన్నాడు. అలాగే తర్వాత అంటూ ఉన్నాడు 7వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఏం దొరుకుతుందట? యెహోవా యొక్క కృప దొరుకుతుంది. అంటే అన్నిటికంటే మించింది ఆయన కృప, ఆయన దయ మన మీద ఉండడం గొప్పదనమా. నేనేం చెప్పక్కర్లేదు. ఆయన కన్నులు మనల్ని చూస్తూ ఉంటే అంతే చాలు. ఆయన దయ మన మీద ఉండాలి. ఆయన కన్నులు మనం చూస్తూ ఉంటే చాలు. ఆయన కన్ను దృష్టి మన మీద ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకు, అన్నిటికీ విడుదల దొరుకుతుంది. అంటే అన్నిటికంటే కొన్ని అని కాదు, అన్ని. భగవంతుడు చెప్తారు కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనుల నా ఎత్తుకు రండి అన్నాడు. అంటే నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏంటో తెలుసండి? కొన్నింట్లో విడుదల కాదు, కొన్నింట్లో సంతోషం కాదు, అన్నింటిలో బాధపడుతూ కూడా సంతోషించవచ్చు. మా భక్తులు మాట చెప్తాడు, ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది వద్దు ప్రభు అంటే. కింద వచనాల్లో 73:25 వచనం, కీర్తన 73:25లో, ఒకవేళ నా హృదయం కృషించిపోయినా, శరీరం కృషించిపోయినా, నిత్యము నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. అందుకే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించు. ఆ పేరు మనం పెట్టుకుందాం, ఆ పేరు మనం పెట్టుకుందాం. గత వారు 123వ కీర్తన దాసుడు అనగా దేవుని యొక్క దాసుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమన్నాడు అక్కడ? ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానురాలి చెవి తట్టును చూచినట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఈ పక్కనే 127వ కీర్తనలో మనం చూస్తాం. అక్కడేముంది? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా వలనని నాకు సహాయం కలుగు. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, ఆయన నీ పాదమును తొట్టిల్లి నీడు, నిన్ను కాపాడేవాడు కొనుకడు. ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడేవాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దప్పేయను నీకు తగులదు, రాత్రి వెన్నెల దప్పేయను నీకు తగులదు. ఈ అపాయంలో రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయం కలుగును అంటాడు. ఇక్కడ మనం చూసాం 123వ కీర్తనలో ఏముంది? ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు. చాలా చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అనగా దాసుడు తన యజమానుడి వైపు చేతులు తట్టు, సాయంత్రం అయ్యేటప్పుడు పనంతా ముగించుకుంటాడు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఏమైనా అయ్యగారు అంటారు. అయ్యగారు అంటే దాని అర్థం ఏంటి? కరుణిస్తాడేమో, ఏమైనా ఇస్తాడేమో, డబ్బులు ఇస్తాడేమో, బహుమతి ఇస్తాడేమో. లేకపోతే దాసిరాలి యొక్క కనులంట యజమానురాలి చేతి తట్టు అంటే అమ్మగారు వెళ్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? ఏమైనా పట్టుకుని వస్తుందేమో, ఏమైనా మిగిలింది పట్టుకొస్తుందో, డబ్బులు పట్టుకొస్తుందో, చీర పట్టుకొస్తుందో, లేకపోతే అవసరానికి ఏమైనా
కొద్దిగా ఏమైనా సహాయానికి ఏమైనా వస్తువులు పట్టుకు ఇస్తుందేమో. ఆ సాయంత్రం పనంతా అయిపోయిన తర్వాత మెప్పించిన తర్వాత, అంటే యజమానురాలని మెప్పించాలి కదండి. యజమానురాలు ఇష్టంగా ఉండాలి కదా, యజమానురాలు దయ ఉండాలి కదా. మీరు అర్థం చేసుకోండి, యజమానుడి యొక్క దయ ఆ దాసుని యొక్క దాసుని మీద ఉండాలి కదా. దాసురాలి యొక్క ఆ దాసురాలి గురించి ఆమె పట్టించుకోవాలంటే ఇష్టంగా ఉండొద్దు. అనగా యజమానుని మెప్పించాలి, యజమానురాలని మెప్పించాలి. అప్పుడు తద్వారా ఆమె చేతులు తట్టు తిరిగినా మనకేమైనా ఉపయోగం ఉంటుంది. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యం చేరడు, కానీ ప్రభు చిత్త ప్రకారం జరిగించేవాడు. ఈ రోజున మన కనులు ఆయన ఎత్తుతున్నాం మనం. అందుకే అన్నాడు, నా తట్టు మీరు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానన్నాడు. మనం ఆయన తట్టు తిరగకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఆయనకి ఇష్టలుగా లేకుండా ప్రభువా నన్ను కరుణించు అంటే ఎలా కరుణిస్తాడండి? అర్థమవుతుందన్నమాట. ఇక్కడ ఏమన్నాడు? ఇదిగో 123వ కీర్తనలో ఆయన మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి, మన దేవుడైన యెహోవా మనలను కరుణించేవారు. మనం ఓకే ఇష్టంగా లేవంటే మనం కమిట్మెంట్ చేసుకుంటాం. ఇప్పుడు వరకు నేను మీరు చెప్పిన పని చేయలేదు, మిమ్మల్ని మెప్పించలేదు, ఇక మీదట నేను మీకు ఇష్టడుగా ఉంటానని చెప్పేసి అప్పుడు యజమానురాలు ఏమైనా కరుణిస్తుందేమో. అయితే ఒక సూత్రం మనం అంటూ ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుతున్నవి. అవును, చూస్తూనే ఉన్నాయి. ఆయనే కరుణించాలి. ఏమైనా చేయాలంటే ఆయనే చేయాలి. మనకు తెలుసు 104వ కీర్తన ఎప్పుడు నేను ఉచ్చరిస్తూ ఉంటాను. 104వ కీర్తనలో 104వ కీర్తన నీవు 29వ వచనం, నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలత పడును అంటాడు. 27వ వచనంలో తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చిదేవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెడుచు ఉన్నాయి. దేనికోసం కనబడుతున్నాయమ్మా? 104వ కీర్తన 27వ వచనంలో తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చిదేవని ఇవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెడుతున్నాయి ప్రభువా. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకుంటూ ఉన్నాయి. నీవు గుంపులింపుగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడుతున్నాయి అంటూ ఇదంతా అయిపోయిన తర్వాత చివరిగా భక్తులు చెప్తారు కదా, ఏమంటాడమ్మా? ఏమన్నాడు? 130వ కీర్తనలో అంటూ ఉన్నాడు. 130వ కీర్తన, ఇదిగో ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకుని, యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొక్క కృప దొరుకును. ఏమన్నాడమ్మా? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి విమోచన దొరుకును. ఎంత అద్భుతమైనటువంటి వచనం అండి. నిజంగా ఈ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉంటే ఎంత గంభీరంగా ప్రభువా ఆకాశమందు ఆసీనుడే అంటే ఆకాశమందు ఆసీనుడైన వాడు కరుణించేంత వరకు మన కన్నులు ఆయన వైపు చూస్తూ ఉండాలి అనగా మరలా ఇంకొక సూత్రమైన ఆరాధన చేయడానికి వెళుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడ ఆయాసకరంగా ఉన్నామో, ఎక్కడ దుఃఖకరంగా ఉన్నామో, ఎక్కడ ఆయన బాధ పెట్టుకున్నామో ఎప్పుడూ కూడా మన జీవితాల్లో మనం సరి చేసుకోవాలి. ఒక్కరు చాలండి, ఒక్క ఆత్మని అనగా ఒక్కడు సరి చేసుకుంటే చాలు, ఎంత సంపద జరుగుతుంది. లోకాసు వార్త 15వ అధ్యాయం అంతా ఇదే చెప్తారు. ఒక్క దుర్మార్గుడు తన దుర్మార్గుడిని బయటపెట్టేసి మారు మనసు పొందితే అంట వాడు తిరిగి జన్మించడు. చనిపోయిన వాడు తిరిగి జన్మిస్తే పరలోక రాజ్యంలో ఎంత గంభీరమైనటువంటి సంతోషం సంబరాలు జరుగుతాయట, పెద్ద పెద్ద విందులు జరుగుతాయట. మీరు ఆలోచించండి. అంటే దేవునికి హృదయం ఆయనకి ఇష్టం. ఆ హృదయమైన దేవాలయం శుద్ధి కావాలి, హృదయంలో ఆయన నివసించాలి. కట్టడాల్లో ఉండడానికి హృదయంలో నివసించాలి. అందుకే మనం నిన్న ఒక చోట మీ వాక్యం చెప్తూ 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనాన్ని మేము చూసాం. 14వ అధ్యాయం 23వ వచనం అక్కడ ఏముందంటే ఇదిగో యేసు ఒకడు నన్ను యేసు అంటున్నాడు. యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు తెలుసమ్మా? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడమ్మా? ఏం చెప్తాను బ్రదర్ చెప్పండి. ఒకడు నన్ను ప్రేమించిన
ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు. వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి చూడండమ్మా, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేసేదము. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనతో నివాసం చేయాలంటే ఆయన మాట వినాలి అంతే. ఆయన చెప్పున్నది చేయడం పరిచర్య, ఇంకేం చేయక్కర్లేదు. మరి ఏం చెప్తుంది? ఆయన మీతో చెప్పున్నది చేయడు, సింపుల్. యేసుప్రభువు ఏం చెప్తే అదే చేయాలి. నేను ఉదయం కూడా మనం చూసాం, పేతురు లోపలికి నడిపించమన్నాడు. పేతుని లోపలికి నడిపిస్తే రాత్రంతా శ్రమపడ్డం ప్రభు, ఒక్క చేప కూడా దొరకలేదు. మనం అయినను నీ మాట చెప్పు, నువ్వు చెప్పవు ప్రభు, మేము వల ఇస్తున్నావు అన్నాడు. విస్తారమైన చేపలు పడి. రెండవది మనం చూస్తాం, అంతా విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా యోహాను సువార్త 26వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయించి పెట్టాడు భగవంతుడు. మరలా పేతురు గారు 6 తీసుకుని 7 మరలా వలలు పట్టడానికి వెళ్తున్నారు. మన చేపలు పట్టడానికి వెళ్తున్నాడు, వలలు వేసాడు, రాత్రి ఉంటే శ్రమ పడ్డారు, ఒక్క చేప పడలే. ఉదయాన్నే ప్రభువారు వచ్చి, చిన్నపిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. ఏమీ లేదు. ఏముంటుంది? సొంత ప్రయత్నం, సొంత జ్ఞానం, నేను మన అహం. ఏం జరుగుతుంది? ఒట్టిగా కష్టపడుతున్నాం, కష్టమంతా వృధా అయిపోయింది. ఈరోజున భగవంతుడు నాతో మాట్లాడుతున్నా, ఆయన ఆరాధించడానికి వెళ్తున్నాం. ఆయన అన్నాడు, కుడివైపున వల వేయమన్నారు. కుడివైపున రైట్ ప్లేస్లో వల వేయమన్నారు. సరి అయిన ప్లేస్లో వల వేయమన్నారు. ఇంతవరకు ఎడమవైపున వేసుకోవచ్చు, సరి అయిన ప్లేస్లో వేయలేదు. కష్టపడ్డారు, వృధాగా కష్టపడుతూ ఉన్నారు. అయితే చూడండి, 153 గొప్ప చేపలు పడ్డాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇదిగో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట వింటాడు. వాడు నా మాట వింటే తండ్రి తాను ప్రేమిస్తాడు. అప్పుడు నేను తండ్రి ఇద్దరు వచ్చి వాడితో నివాసం చేస్తాను. అంతే. మనం ఆరాధన చేయండి. ప్రభు ఆకాశం ఆసనుడైన వాడు నీ తట్టు మాకు అనుగ్రహించాను, మాకు సహాయం లేకుండా నీ వల్ల మాకు సహాయం కలిగి మేము నీ తట్టు తిరుగుతున్నాం. ప్రభు నువ్వు మా తట్టు తిరగాలి. మా ఆపదలు, మా కష్టాలను, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ నుంచి నువ్వే తప్పించావు. యెహోవా కృప దొరికినండి. ఆయన కృప దొరికి భరోసా. మనకి కృప అంటే ఉచితంగానే భగవంతుడే దొరుకుతారు మనకి. ఆయన ఆశీర్వాదకరంగా దొరుకుతారు. ఆయనే మనతో నివాసిస్తారు. ఏమనుకున్నా ఇక్కడ, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నా 130వ కీర్తన 5 వచ్చింది. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయన మాట మీద నేను ఆశపెట్టుకున్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకు కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుకోవచ్చు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుకోవచ్చు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశపెట్టుకున్నాను. యెహోవా మీద కృప దొరుకు, ఆయన మీద సంపూర్ణమైనటువంటి విమోచన దొరుకు. ఇశ్రాయేలు దోషములన్నింటి నుండి ఆయన వారిని విడిపించి ఆ ఇశ్రాయేలు నా ప్లేస్లో మన పేరు పెట్టుకుంటాం. ఆయన వైపు మన పని లేదు తండ్రి. ఆయన వైపు దొరికితే కృప దొరుకుతుంది. దాన్ని బట్టి, ఆ కృపను బట్టి మనం ఆరాధించాలి. యేసుని బట్టి ఆరాధించాలి. ఇదిగో తన సొంత కుమారుని అనుగ్రహించడం వెలిగితే ఎంత అగాధ ప్రేమ, వదులాశించినటువంటి ప్రేమ, ఏమి ఆశించదు. మనం ఇంకా దుర్మార్గతలో ఉన్నాం, మనం ఇంకా పాపంలో ఉన్నాం, మనం ఇంకా అపరిశుద్ధిలో ఉన్నాం, బలహీనతలో ఉన్నాం. ఎందుకు పనికిరాను, పూసికి పుల్ల కూడా పనికిరానటువంటి స్థితిలో ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఆయన ఉపకార్యాన్ని వ్రాయబడింది. ఈ రోజున మనం ఆయన వైపు చూస్తే ఆయన తప్పకుండా మన వైపు, ఆయన దగ్గరికి మనం వెళ్తే ఆయన మన ఇంటికి వస్తాడు. ఆయన పిలిస్తే పలుకుతాడు. అందుకే చెప్తారు కదా, నేను తలుపు యొక్క నిలబడి తట్టుచున్నాను, నీ ఇష్టం. తలుపు తీస్తావా? స్వేచ్ఛాపూర్తి, బలవంతం ఏమీ లేదు, ఎక్కడ బలవంతం లేదు. భగవంతునికి ఇష్టపూర్వకంగా నువ్వు ఇష్టపడితే ఆయన కోసం కష్టపడతావు. ఆయనకి నీకు ఇష్టంగా ఉంటే దేన్నే చూడమ్మా, ఆయన్నే చూస్తున్నాం. యెహోవా కొరకు సహనంతో కనిపెడుతున్నాను. నేను సహనంతో నీ కొరకు నేను కనిపెడుతున్నాను. నువ్వు నన్ను ఎప్పుడు కరుణిస్తావు? ఎప్పుడు కరుణించేంత వరకు నేను నిన్ను ప్రార్థన ఆపను, నేను మాట్లాడడం ఆపను, నేను తలంచుకోవడం ఆపను. నా బాధలంతా ఓ పాట పాడుతుంది తల్లి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
చేసే దేవుడు కదా. ఆయన వైపు మనం చూస్తే మనం తప్పకుండా కరుణిస్తాం. ఒక్క సూత్రం ఏంటంటే, తండ్రి మరలా చెప్తున్నాను, నీకు ఆయాస్కరమైన ఆలోచన తీసేయడం. నేను కొంచెం క్షణికమైన ఆశల వైపే నేను చూస్తాను. అసలైన దాన్ని నిన్ను మర్చిపోతున్నాను. యెహోవా యొక్క కృప దొరుకునంటే దాని అర్థం ఆయనే మనకు దొరుకుతాడు. ఆయన లేని జీవితం. అందుకో భక్తులు పాట పాడతారు, నీవు లేని రోజు అసలు రోజే కాదయా. వచ్చాము ఎవరికైనా? అసలు బతుకే కాదయా. పడదు. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుడి కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు సెక్యూరిటీ గార్డులు రాత్రంతా వారు ఉద్యోగం చేస్తున్నారు. అది ఎప్పుడు తెలవారుతుందా అని ఆ సూర్యోదయం కొరకు ఎదురు చూచే అంతగా, ఎప్పుడు ఆన్సర్ వస్తుందా, ఎప్పుడు నువ్వు కరుణిస్తావా అన్నంతగా ప్రభువా కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుడి కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెడుతుంది. ఇంకేమన్నాడమ్మా? కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుడి కంటే ఎక్కువగా కదమ్మా. కావలి వారు అనగా సెక్యూరిటీ గార్డ్స్ ఉదయం ఎప్పుడు తెల్లారుతాదని వారు చూచి దానికంటే ఎక్కువగా నా ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకుని మనల్ని చెప్తున్నా, నాకు చెప్తున్నా, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. ఆయన సంపాదించుకోవడానికి మనం ప్రాగులాడుతున్నారు. ఆయన ఉంటే ఆశీర్వాదం. అందుకే యాకోబు అంతా సంపాదించుకున్నాడు. అంతా సంపాదించుకుని నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, అంటే నువ్వు నాతో ఉంటే తప్ప. మోషే అంటున్నాడు, నీ సన్నిధి నాతో రాకపోతే. అందుకే చాలాసార్లు మన భక్తులందరూ, మేము ఎన్నో సాక్ష్యాలు విన్నాను ఈ పాట మీద. ఆయన హెల్మెట్ పెట్టుకుని ఆ పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. ఏమని? నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొక్క కృప దొరుకును. ఈ కృపకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే భగవంతుడు చెప్తున్నాడు, ఈ ముళ్ళు భయంకరంగా ఉంది ప్రభా. మీరు ముళ్ళు ఎంత ఇబ్బంది తెలుసామా? చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అది బయటకు వచ్చేంత వరకు నరకయాతన ఉంటుంది. చాలాసార్లు మేము ఈతపళ్ళు ఏర్పడి ఉదయాన్నే వెళ్ళిపోతుంటే ఈతముళ్ళు దూరిపోయాయి. ఈతముళ్ళు కాళ్ళలో దూరిపోయి చెప్పులు ఉండేవి కాదు. అలాగా కాళ్ళు మామూలుగా ఒట్టు కాళ్ళతో వెళ్తే ఈతముళ్ళు దూరిపోతుంటే అవి బయటకు వచ్చేంత వరకు నరకయాతనండి. భగవంతునికి ప్రార్థన చేస్తాను. ఒక ముళ్ళు ఉందట. ఆ ముళ్ళు అనేది ఒక జబ్బు అయి ఉండొచ్చు, కళ్ళ జబ్బు అయి ఉండొచ్చు, లేకపోతే శారీరకమైన జబ్బు వచ్చు, ఏదో ఒకటి మాటికి ఇబ్బంది పెడుతుంది. ముందర కదిలినప్పుడల్లా పూర్తి చేస్తుంది. దాన్ని ఏమంటారు? మెరుగుతుంది అంటారు కదమ్మా. మెరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే కదులుతుంది. ఆ కదిలినప్పుడల్లా నొప్పి వస్తుంది. ప్రార్థన చేస్తున్నాడు, మారు ప్రార్థన చేశాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. అంటే ఒక రోజులో అయి ఉండదు, బహుశా చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాడేమో. భగవంతుడు చెప్తున్నాడు కదా, అన్నాడు కదా, నా కృప నీకు చదివేడు ప్రభా. నాకు ఖర్చీపులు పట్టుకొచ్చి నన్ను ముట్టుకుని ఆ ఖర్చీపులు రోడ్ల మీద వేస్తే బ్రతుకుతున్నారు. నా నడికట్లు, నాకు తగిలిన నడికట్లు రోగుల మీద వేస్తే లేచిపోతున్నారు, శవాలు వేస్తున్నాయి.
నాకేంటి ప్రభువా ఈ బాధ, నాకు పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నాడట. బహుశా కళ్ళ జబ్బు అయి ఉండొచ్చు, వేరే జబ్బు అయి ఉండొచ్చు, స్పెసిఫిక్ ఫలానా జబ్బు తీసేయని చెప్పలేదు కదా. బాధ అయితే ఉంది, ముళ్ళు అయితే ఉంది. అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులు 12వ చివరి వచనాల్లో అప్పుడు భగవంతుడు అంటాడు కదా, నా కృప నీకు చాలు. అంటే మంచి మాట. నా కృప నీకు చాలు. నా కృప నీకు చాలంటే కృప అనగా యేసుక్రీస్తు వారు. ఆయనే మనతో ఉంటాడు. ఆయన ఉండగా నేను ఉన్నాను కదా. ఏమంటాడు? అయ్యా మనం ఎవరైనా మనం బాధపడుతున్నప్పుడు మనల్ని ఏమంటారు తెలుసా? నేనున్నానమ్మా, నేనున్నాను కదా, ఎందుకు బాధపడతావు, నువ్వు లేమా, మా కుటుంబం లేదా, నేనున్నాను అంటాం. అదే భగవంతుడు నేను ఉన్నవాడు అనేవాడు. నీతో ఎప్పుడు ఉంటాను, నేను ఎప్పుడు నీతో ఉంటాను, నేను విడిచిపెట్టాను. నేను ఇదిగో యెహోవా యొక్క కృప దొరికి, యెహోవా యొక్క కృప దొరికి. సీయోను కుమార్తె అంటుంది, నన్ను మర్చిపోయావు ప్రభువా, నువ్వు నన్ను విడిచిపెట్టేసావు, ఒంటరిగా ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, అసలు రేపు ఏం చేయాలో తోచినటువంటి స్థితిలో ఉన్నాను. ఇలాంటి స్థితిలో ఉంటే నన్ను విడిచిపెట్టేస్తే నాకు దిక్కేవారు ప్రభువా, నీవే. ఆ 104వ కీర్తన ఇప్పుడు చూసాం, 13వ వచనం అనుకుంటాం. ఏమన్నది? నువ్వు గుంపులు గుంపుగా మంచివాడిని ఏరుకుని తింటున్నావు ప్రభువా, నువ్వు వెనకలా వేసుకుంటే, నువ్వు ముఖం మరుగు చేసుకుంటే నీ కలత చెందం, మేము ప్రాణం విడిచిపెట్టాం. భగవంతుడు ఆయన మనల్ని మర్చిపోతే అది భయంకరం అంటే, దానికంటే మనకి నరకం ఇంకొకటి లేదు. అందుకే ఈరోజు నా అంటాడు కదా, సీయోను కుమార్తె అంటూ ఉంది, నన్ను మర్చిపోయే ప్రభువా నువ్వు. భగవంతుడు చెప్తాను, చూడము, నువ్వు అనుకుంటున్నావు అట్లా, నా అరచేతుల మీద నేను చెప్తున్నాను, నా చేతులు ఎన్నిసార్లు చూస్తానో రోజుకు అన్నిసార్లు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నా. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, నీ కదిలికలు, నీ ఉనికి నాకు తెలుసు. నువ్వు నా చేతుల్లో, నా అరచేతుల్లో చలిస్తున్నావు. చలించడం అంటే తెలుసండి, మనం తిరుగులాడుతున్నాం. 139వ కీర్తనలో మన ప్రాకారాలంటే ఆయన ముందర ఉన్నాయి. మన ప్రాకారాలు అంటే తెలుసమ్మా? కదిలికలు. నా ప్రాకారాలు అంటే నీ కదిలికలు ఆయన ముందర, కళ్ళ ముందర కదలాడుతున్నాం. నా ఉనికి అంటే ఏంటి తెలుసమ్మా? ఐడెంటిఫికేషన్. అంటే నీ ఉనికంతా ఆయన అరచేతిలో ఉంది. మనం ఆయనలో చలించుచున్నాం. ఎంత మంచి మాట ఉంటుంది చూడండి 17వ అధ్యాయంలో. మనం ఆయనలో చలిస్తూ ఉన్నాం, ఆయనలో కదిలాడుతూ ఉన్నాం, ఆయనలో బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు అన్నాడు భగవంతుడు, యెహోవా యొక్క కృప దొరికి. వాక్యాన్ని ఒడిసి పట్టుకోవాలి, వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. నువ్వు ఎందుకు చేయవు ప్రభు? ఇతరులు ఎవరో హస్తనిక్షేపణ చేసి, ఎవరో ప్రార్థన చేస్తే మనకు వచ్చేది స్వస్థత కదా, మనకు వచ్చే ఆశీర్వాదం మనంతటా మనమే పొందుకోవాలి. మనంతటా మనకి భగవంతుడు ఉదయాన్న ఇదే మాటలు మనకి పురుగొల్పాడు. మనంతటా మనమే భగవంతుడికి ఇష్టలుగా ఉండాలి. నాకెందుకు చేయవు ప్రభు, నాకెందుకు చేయవు అని గట్టిగా పట్టుకోవాలి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టు. ఇదిగో ఏమన్నాడమ్మా? ఆయన యొక్క కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. సంపూర్ణ విమోచన అంటే సగం బాగుపడి సగం రోగం ఉండడం కాదు. సంపూర్ణంగా కంప్లీట్గా మర్చిపోతావు నువ్వు రోగం గురించి, కంప్లీట్గా అప్పు గురించి మర్చిపోతావు, ఆ కంప్లీట్గా బాధ నుంచి, కంప్లీట్గా సమస్యల నుంచి, కంప్లీట్గా అసమాధానం నుంచి, కంప్లీట్గా ఆ దురాత్మల్ని మన నుంచి విడిచిపెడతాయి. సంపూర్ణమైనటువంటి విడుదల. తల్లిదాకిని అన్నాడు. తల్లిదాకిం అంటే మరణం వెళ్ళిపోయిందమ్మా. ఆయన మనతో ఉదయం చూస్తాం 14వ అధ్యాయం 23వ వచనంలో, యోహాను సువార్త 14:23 ఏమన్నాడు? ఇదిగో నువ్వు నాతో ఉంటే, నేను చెప్పినట్టు వింటే నా తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు నేను నా తండ్రి వచ్చి నీ ఇంటితో నివాసం చేస్తాను. ఆరాధన చేయడానికి మనం వెళ్తాం. కొద్ది మాటలు ఎత్తిపట్టి ఆరాధించి భగవంతుని మనసు ప్రభువా, నీ యొక్క కృప దొరుకుతుంది, నీ యొక్క సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. చేయవలసిన పని ఏంటి తెలుసా? ఇదిగో కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నీ మీద ఆశ పెట్టుకోవాలి. నిన్నే నా కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీద ఉండాలి. చుట్టూ ఏది ఆలోచన చేయకూడదు. మన గురంతా మనం అంతకుముందు చెప్తూ ఉండేవారు ఏమని? శ్వాస మీద ధ్యాస ఉంచాను. శ్వాస మీద ధ్యాస కాదు, మన గురంతా వారి మీద ధ్యాస ఉంచాలి. రోజంతా ఆయన మీద ధ్యాస ఉండాలి. మనం పని చేస్తూ, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, తిరుగుతున్నప్పుడు వాక్యం మీద ధ్యాస ఉండాలి. మన పిల్లలు కూడా అదే విధంగా నేర్పించాలి. మనం ఆయన లీనం కావాలి, మమేకం కావాలి. పూర్తిగా ఆయన సారూప్యతలోకి మనం రావాలని భగవంతుడు ఇష్టపడతాడు. ఆయన యొక్క కృప దొరికి ఒక్క మాట బట్టి మనం ఆరాధించాలి. మహిమకై
బిడ్డకి తన తల్లి ఒడి తల్లి గర్భం ఒక నీడగా ఉంటుంది. అలాగే ఆత్మకు
దేహము ఒక నీడగా ఉంటుంది. అలాగే మన ఎండావానకు ఒక చెట్టు అయినా ఒక షెల్టర్ అయినా ఒక నీడగా మనకు కావాలి కదా. అలాగే ఇలా ఎన్నో నీడలు ఒక్కొక్క దానికి సంబంధంగా నీడలా ఉంటాయి. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని నీడలు, చెట్ల నీడలు కొంతమంది ప్రవక్తలకి అని కొంతమంది దాసులకి ఆ నీడలు అవసరమై ఉన్నాయి. అది దేనికోసం వారు ఆ నీడను ఆశ్రయించారు, ఎందుకు దేనికోసం ఆశ్రయించారు, ఏ సందర్భంలో వాళ్ళు ఆశ్రయించారో ఒక 4 విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే న్యాయాధిపతులు 9వ అధ్యాయం 15వ వచనంలో చూసుకున్నట్లయితే అందులో చిన్న స్టోరీ ఉంటుంది. అయితే చెట్లన్నీ కలిసి ముండ్ల పొద యొద్దకి మనం చేయగా రండి నా నీడను ఆశ్రయించండి నేను ఉంటుంది. న్యాయాధిపతులు 9:15. మీరు నిజముగా నన్ను మీ రాజుగా నియమించుకొని కోరిన ఎడలా రండి నా నీడను ఆశ్రయించుడి. సరిపోతుంది. చూడండి, దీనికి ఏంటి ముండ్ల పొద. చెట్లు పెద్దవా ముండ్ల పొద పెద్దండి? కానీ ఒక ముండ్ల పొద చెట్లన్నిటికీ అడుగుతూ ఉంది అక్కడ. అంటే ఇది నిజ జీవితంలోకి మనం దీన్ని అన్వయించుకున్నట్లయితే శరీరేచ్ఛలు, ఆకర్షమైన కోరికలు, వేదన ఇవన్నీ కూడా మన చుట్టుప్రక్కల మనల్ని ఏం చేస్తున్నాయి? ఆకర్షిస్తూ ఉన్నాయి. బట్ అవి బెటరా మనం బెటరా చూసుకున్నట్లయితే మొదటగా సృష్టించాడు. వీటన్నిటికంటే శ్రేష్టంగా ఆయన చేతులతో మనం సృజించాడు. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో వాటికి మనం లొంగిపోతున్నాం, ఆకర్షణకి, దేనికంటే ఇన్ కేసు లాస్ట్కి మనం చూసుకున్నట్లయితే యేసు నీడని ఆశ్రయించవలసిన ఒక పాయింట్కి వస్తా. బట్ దాని నుంచి మనం సైడ్ తప్పిపోయాము అంటే, వీటి నీడకి చేరవలసి వచ్చిందంటే, ఆ ముండ్ల పొద నీడకి మనం ఏమైనా వెళ్ళామంటే దానివల్ల మనకి ఏమైనా సుఖం కలుగుతుందా? ఏమైనా మనకి ఆ ముండ్ల పొదలోనికి వెళ్తే మనకి ప్రమాదమే తప్ప సుఖ జీవితం ఉండదు. కానీ ఒక చెట్టు నీడకి వెళ్తే మనకి ఆశ్రయం దొరుకుతుంది, మన ప్రాణానికి సుఖం దొరుకుతుంది. కానీ ఒక ముండ్ల పొద నీడకి దొరికితే, కానీ అలాంటిది ఇక్కడ ఏమైంది? ఈ ముండ్ల పొదలన్నీ దేనికి అడుగుతున్నాయి? చెట్లకు అడుగుతున్నాయి, మీరు నన్ను రాజుగా నియమించుకోవాలా అని. అంటే ఈ లోకంలో మనం మొబైల్కి అడిక్ట్ అవ్వడం అయితేనేమి, ఇవన్నీ ఇప్పుడు మనం అవి కింగ్ అయిపోయాయి మన మీదకి, వాటికి మనం ఎడిక్ట్ అయిపోయాం. అలాంటి నీడకి మనం వెళ్తే యూజా, లేకపోతే దేవుడి నీడకి మనం వస్తే యూజా అని ఈరోజు మనం కాన్సెప్ట్లో మనం మాట్లాడుకుంటాం అనమాట. రెండవదిగా చూసుకున్నట్లయితే స్వరచెట్టు నీడ. ఈ స్వరచెట్టు అనేసరికి ఒక వ్యక్తి మనకు గుర్తుకొస్తుంది. ఎవరు? యోనా. చిన్న పిల్లప్పటి నుంచి మన యోనా స్టోరీ సండే స్కూల్ స్టూడెంట్స్ అప్పటి నుండి మనం నేర్చుకుంటా ఉన్నాం. నేనైతే చాలాసార్లు మా సండే స్కూల్ స్టూడెంట్స్కి నేను చెప్తా ఉండేవాడిని సండే స్కూల్ చెప్పినప్పుడు. అంటే యోనా సాంగ్ ఉంటుంది, యోనా గురించి స్టోరీ మనకు అంతా తెలుసు. యాక్చువల్గా యోనాని మనం ఎన్నో విధాలుగా మనం వాక్యంలో అన్వయించుకోవచ్చు. యాక్చువల్గా మార్నింగ్ చెప్పేటప్పుడు యాక్చువల్గా యోనా గురించి చెప్తామని నాకు ఆలోచన వచ్చింది. ఎందుకంటే రెడీగా నాకు 2-3 మెసేజ్ 4 మెసేజ్లు నేను ప్రిపేర్ అయ్యే ఉంటాను. ఎక్కడికి సంఘానికి వెళ్ళినా సరే నాకు చాలా అలవాటు. ఒక సాంగ్, ఒక వాక్యం రెడీగా నేను దివ్య ప్రిపేర్ అయ్యే వెళ్తాం. ఎందుకంటే సడన్గా ఎవరైనా పాట పాడాలి అని ఇచ్చారనుకోండి, అప్పటికప్పుడు వెతకడం కాదు, సడన్గా మన దగ్గర రెడీగా ఒక ప్రిపేర్ అయ్యి ఉండాలి అని ప్రిపేర్ అయ్యే వెళ్తాం ఎక్కడికైనా సరే. అయితే అలాగే యోనా గురించి మార్నింగ్ చెప్దామని నేను ప్రిపేర్ అయ్యొచ్చు. 1 వీక్ నుంచి ఆ సైట్కి వెళ్ళినా సరే నా మొబైల్లోనే ప్రిపేర్ అయ్యే ఉన్నాను అనమాట. బట్ ఎందుకో కానీ ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం కూడా మళ్ళీ ఏ వాక్యం చెప్దామని, మళ్ళీ అది కాకుండా ఈవినింగ్ ఇది చెప్తామని అనిపించింది మళ్ళీ. అయితే ఇంట్లో కూడా దేవుడి వల్ల యోనా గురించి కాన్సెప్ట్ ఉంది. అయితే యోనా ఏం చేశాడు? లాస్ట్కి ఒక చెట్టు కిందకి వెళ్ళాడు. అది ఏం చెట్టు? స్వర చెట్టు. అయితే ఇది తాత్కాలికమైన నీడ. ఆ స్వర చెట్టు ఏమైంది? అది పురుగు పట్టి ఎండిపోయింది. అంటే దీన్ని మనం అన్వయించుకుంటే మన బంధువులు, ఈ శారీరక బాంధవ్యాలు, మిత్రులు అని మనం వెంటాడుతూ ఉంటాం కదా, వీళ్ళు ఎంతవరకు మనం పర్మనెంట్గా ఉంటారు? అంటే ఇన్ కేసు మనకు అవసరానికి ఏదైనా ఎవరికైనా చూడండి,
మన దగ్గర ఉండేటప్పుడు చాలామంది వస్తారు, చాలామందిని మన దగ్గర అవ్వడానికి చూస్తారు, మన హైలో ఉన్నప్పుడు మన దగ్గర అవ్వడానికి చూస్తారు, ఫ్రెండ్స్ అవని, బంధువులు అవని, మిత్రులు అవని, ఎవరవని. కానీ మనకు అవసరం అయినప్పుడు మాత్రం వాళ్ళందరూ ఏమవుతారు, వెళ్ళిపోతారు, అందరూ సైడ్. అయితే యోన ఎంత చేసి తను పెంచని చెట్టుకి, తను నీరు పోయిన చెట్టుకి, తను విత్తనం వేయిన చెట్టుకి అంత బాధపడ్డాడు అని దేవుడు అది ఒక కాన్సెప్ట్లోనికి వెళ్ళొచ్చు మనం. బట్ ఏంటంటే ఇలాంటి స్వర చెట్టులోనికి వెళ్తే అది అలాగే ఎండిపోజేసిందో మనకు కూడా అలాగే ఎండిపోతాం ఖచ్చితంగా. కాబట్టి మనం ఏంటంటే అలాంటి నీడలో కాకుండా దేవుని నీడలో మనం వెళ్ళడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ ఏంటంటే 1వ రాజులు 19:4 చూసుకున్నట్లయితే, తాను ఒక జన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష కలవాడు. యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ అంటాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకొని మనం ప్రార్థన చేశాను. ఓకే. రోషంతో దగ్గర 800 మంది అబద్ధ ప్రవక్తలను ఈయన ఏం చేశాడండి, గెలిచాడు. అలాంటి గెలిచిన ఏలియానే ఒక యెజెబెలు బెదిరింపుతో దూరంగా తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించి ఒక బదరీ వృక్షం చెట్టు కిందకి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా మనం కిందకి చదువుకున్నట్లయితే లాస్ట్కి యెహోవా ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఒక దూతలని పంపించి ఆ దూతల ద్వారా మాట్లాడి మళ్ళీ అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ దేవుడు తనతో మాట్లాడి, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నా ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు వచ్చి. అంటే ఇంతమందిని జయించిన వ్యక్తి ఆ భయంకి, ఆ పిరికితనానికి, అవన్నిటికీ లొంగిపోయి ఆ బదరీ వృక్షం చెట్టు కిందకి వెళ్ళాడనమాట. అంటే మనలో ఈ భయము కానీ, పిరికితనము కానీ, అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఏంటంటే భయము, పిరికితనము ఉండకూడదంట. ఆల్రెడీ ఉంటుంది కదా మనకి, పిరికితనం గలవాడు ఎక్కడ ప్రవేశించడు, పరలోక రాజ్యం ఎన్నటికీ వాడికి అసలు ప్రవేశమే లేదంట. మరి బదరీ వృక్షం అయితే మనకేంటంటే భయము ఉండకూడదు, నిరుత్సాహం ఉండకూడదు, పిరికితనం అస్సలు ఉండకూడదు. కాబట్టి మనకేంటి ముళ్ళ పొద నీడకి, స్వర చెట్టు నీడకి, బదరీ వృక్షం నీడ, ఈ 3 నీడలు మన జీవితంలో ఉండకూడదు. కానీ ఒక్క నీడ, జల్దరు వృక్షపు నీడ. జల్దరు వృక్షపు నీడ చాలా ప్రాముఖ్యమైనది. ఆ నీడలోకి వచ్చామంటే ఈ 3 ఎన్ని వచ్చినా మన జీవితంలోనికి మనం మర్చిపోతాం, అవి సైడ్ తోసేసి ఈ నీడలో మనం హ్యాపీగా బ్రతుకుతాం. అయితే చూడండి, పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితని నేను అతని నీడను కూర్చుని అతని ఫలము నా జీవకు మధురం. అతడు నన్ను విందుశాలకు తోడుకుని. సరిపోతుంది. అక్కడ ఏమంటే ఆనంద భరితుడనై అని ఉంది కదా. అయితే ఆ జల్దరు వృక్షము ఆ నీడకెళ్తే మనకి ఏంటి, ఆనందం, ఆశీర్వాదం, సమృద్ధి ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఆయన నీడలోనికి మనం వెళ్తే. దేవుడు మనకి ఎప్పుడో ఆయన ఒక నీడను మనకి ఒక క్రియేట్ చేశాడు, కానీ మనమే ఆయన నీడకి మనం వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇవన్నీ మనకి ముందు వస్తున్నా ఉన్నాయి. ఈ ముళ్ళ పొదలని, ఈ స్వర చెట్టు అని, ఈ బదరీ వృక్షం నీడని, ఇవన్నీ మన జీవితంలో ముందు వస్తున్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ మనం సైడ్ తోస్తామో, ఇవన్నీ పక్కన పెడతామో, పక్కన పెట్టి యేసు ప్రభువు నీడకి మనం ఎప్పుడూ వస్తామో అప్పుడే మన జీవితంలోనికి సమృద్ధి, ఆశీర్వాదం అన్నీ మన జీవితంలోనికి వస్తాయి. మనం ఎప్పుడు ఎవ్రీడే, మన ఎవ్రీ సండే, ఎవ్రీడే ఇప్పుడు మొబైల్ వచ్చాయి కాబట్టి ప్రతిరోజు మనం వాక్యాలు వింటూ ఉంటాం. కానీ వాక్యం విని మనం విడిచిపెట్టగా వాటిని మన అనుదిన జీవితాల్లో మనం అన్వయించుకుంటూ ఉండాలి. అప్పుడే మన యేసు ప్రభు నీడలో ఎప్పుడు మనం జీవించగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ నీడలన్నీ మనం సైడ్ పెట్టేసి, ఒకవేళ ఈ నీడలు మన జీవితానికి ఎంటర్ అయినా సరే ఆ నీడలలోనికి వెళ్లకుండా పక్కన ఒక నీడ రెడీగా మనకి ఉంటుంది. ఎందుకంటే అది ఎండిపోయింది, కానీ దేవుడు మనకు ఆల్రెడీ ఒక నీడను క్రియేట్ చేశాడు, ఒక ఆశ్రయం ఇచ్చాడు. ఆ ఆశ్రయంలోనికి మనం వెళ్ళాలి. వెళ్తే అప్పుడు మనకి ఆ నీడ ఎప్పుడు కూడా ఎండిపోదు, అది ఎప్పుడు కూడా గాలికి కానీ ఏమి చెదరిపోదు, ఏమీ అవ్వదు. కాబట్టి జల్దరు వృక్షమైన నీడ, యేసు ప్రభు నీడకు మనం వెళ్తే శోధన వచ్చినప్పుడైనా ఆ నీడ మనకి ఆశ్రయం వస్తుంది. ఒక అనారోగ్యం కలిగినా సరే ఆ నీడ చెంతకు వెళ్తే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట.